సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతులు ఆందోళన బాటపట్టారు. పోతారెడ్డిపేటలో రైతులు మెదక్ సిద్దిపేట హైవేపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల కారణంగా ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుందని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో మెదక్ సిద్దిపేట హైవేపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. రైట్, మొత్తానికైతే రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి వెళ్లి అయితే అక్కడ రైతులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ రైతులకు అధికారులు ఏమని హామీ ఇచ్చారు, డీటెయిల్స్ ఏంటి? సిద్దిపేట మెదక్ హైవేపై రైతులు పోతారెడ్డిపేట గ్రామం చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. గత కొద్దిసేపటి క్రితం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. అయితే అధికారులు చేరుకుని అటు రెవెన్యూ అధికారులు తర్వాత పోలీస్ సిబ్బంది ఇచ్చేసి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గత 2 నెలలుగా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి, కానీ అటు ప్రభుత్వ యంత్రాంగము నిర్వాహకులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కారణంగానే కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని చెప్పి రైతులు కన్నెర చేశారు. మొన్నటికి వర్షం పడ్డప్పుడు ధాన్యం చాలా మటుకు మొలకెత్తింది. దాని కారణంగా కొంత రైతులు నష్టపోయారు. మళ్ళీ వర్షాకాలం దగ్గర వచ్చింది, వర్షాలు పడే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా రైతులు అయితే ప్రతిరోజు నెల రోజులుగా గడుస్తున్నా ప్రతిరోజు ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా అటు గన్ని సంచులు లేక సరైన టార్పాలిన్ లేక సుతులు రాక కాంటాక్ట్ చేయక రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. నెల రోజులుగా సిద్దిపేట జిల్లాలో ప్రతిరోజు ప్రతి దగ్గర రైతన్నులు అయితే రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు, కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చేత ఈ రోజు మళ్ళీ కన్నెర చేసి రైతులు హైవేపై ధర్నా చేశారు. మొత్తానికి అక్కడికి చేరుకున్నటువంటి రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది కూడా రైతులకు నచ్చజెప్పి తొందరలోనే ధాన్యం సేకరణ వేగవంతం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో సద్దుమని విరమించారు. మొత్తానికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాదు, మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. గత 2 నెలలు గడుస్తున్న ధాన్యం సేకరణ ఇంకా ప్రభుత్వం 8% పూర్తి చేసినామని చెప్పినప్పటికీ ఇంకా 30 నుంచి 40% వరకు వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయని చెప్పి రైతులైతే చెప్తా ఉన్నారు. మనకు ధాన్యం రాసులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం అయితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తర్వాత మిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ గ్రేడ్ వడ్లను బి గ్రేడ్ తోని దించుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సెంటర్ లో 41 కిలోలు మాత్రమే పెట్టాల్సి ఉంది గన్ని బ్యాగు, కానీ 43 కిలోలు 44 కిలోలు పెడుతూ అటు రైతులను పూర్తి స్థాయిలో మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మిల్లర్లు నిర్వాహకులు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ వర్షాకాలం నెత్తి మీదకి రావడంతో రైతులు కూడా ఏమైనా సరే పోతే పోనీ అన్నట్టుగా వదిలిపెడుతున్నారు. కానీ ఇదంతా కూడా దళారుల వ్యవహారం నడుస్తుంది. గతంలో ప్రైవేటు స్టేట్లకు అమ్ముకున్నా మంచిదే ఉంది, ఈసారి గవర్నమెంట్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పి రైతులు వాపోతున్నారు, ఆందోళన చెందుతా ఉన్నారు. అదేవిధంగా తొందరగా ధాన్యం సేకరణ చేసి మాకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి రైతులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.